కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అందుకు తగ్గట్టు లైఫ్ స్టైల్లోనూ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్ మరింత ట్రెండీగా మారుతోంది. ఈ అడ్వాన్స్ జనరేషన్ అర్బన్ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ ఓ కొత్త ట్రెండ్ సెటర్ లాంటి ప్రాజెక్ట్ ని సిటీలోని 3 ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్స్ కలిపి డిజైన్ చేశాయి. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ది క్యాస్కేడ్స్ నియోపోలిస్. అఫోర్డబుల్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అమ్యూనిటీస్ ఉండడం ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ స్పెషాలిటీ. బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీని బెస్ట్ ప్రైజింగ్ లో సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది ది కాస్కేడ్స్ నియోపోలిస్. లగ్జరీ లైఫ్ స్టైల్లోని ఆనందాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేలా జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ది కాస్కేడ్స్ నియోపోలిస్. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాసమ్మ. మీరు పర్చేస్ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ రకరకాల ప్రాజెక్ట్స్ చూసే ఉంటారు. వాటిలోను వీటిలోను మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? 100% తేడా కనిపించింది. దీంట్లో మీకు అనిపించిన యూనిక్ పాయింట్ ఏంటి సార్? బ్రోచర్ అవన్నీ చూశాను. దాంట్లో వేరే దానికి దీనికి 100% నాకు తేడా కలుగుతుంది. కన్స్ట్రక్షన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఎనీ మెటీరియల్ కానీ చాలా స్పెసిఫిక్ గా ఉంది. యాక్చువల్గా మాకు 2-3 విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్ లో చూసిన తరమే ఉంటూ కూడా మళ్ళీ దీనికి వచ్చామంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు. సూపర్. సో ఇది లగ్జరీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, మీ దృష్టిలో లగ్జరీ లివింగ్ అంటే ఏంటి సార్? లగ్జరీ లివింగ్ అంటే మేడం, నాకున్న ఉద్దేశంలో మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మన ప్రపంచం వేరేగా ఉండాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మిగిలిన వాటికన్నా డిఫరెంట్ గా ఉంటే మనం ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో మీకు ప్రాజెక్ట్ మొత్తానికి నచ్చిన ద బెస్ట్ పాయింట్ ఏంటంటారు? నేనంతా ప్రాజెక్ట్ గురించి అంతా చదివా. నేను కూర్చొని యాక్చువల్ గా నేను అటెండ్ కాను ఎక్కడికి, ఓన్లీ బికాజ్ చదివిన తర్వాత మా అమ్మాయికి చెప్పా, నీ పేరు మీద బుక్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు ఎమ్యూనిటీస్ అవన్నీ బాగా నచ్చాయి దీంట్లో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టు బీ ఆనెస్ట్, ఇట్స్ వెరీ న్యూ. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద లాంచ్ ఈవెంట్స్ ఐ ఫీల్. అండ్ మీకు నచ్చిన అమ్యూనిటీస్ గురించి ఏమైనా చెప్తారా? 63 floors అంటేనే దట్స్ ద మెయిన్ పాయింట్ దట్ ఐ కుడ్ కనెక్ట్ టు, బికాస్ హార్డ్లీ వీ హ్యావ్ 40-45 floors in Hyderabad, I think. So yeah, 63 will be amazing. హోమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్? Home. దట్ వాజ్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్? Yeah, it was good actually. Actually, the launching project itself is very good and I loved it. అంటే ఈ జనరేషన్ కిడ్స్ గా మీరు ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ని చూసారు కదా. This is a very promising project actually saying. I mean, it's covering all of the levels. Yeah. అంటే మీకు ఐ క్యాచీగా ఏమనిపించింది? It's the way they're using all the materials coming to the interior actually, and it's a very, what do you say, excellent quality they have used. And thank you so much.